గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇది మన సిలబస్లో ఉన్న ఒక ముఖ్యమైన టాపిక్. దీన్ని తెలుగులో సహకార సమాఖ్యవాదం అని, అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, ఈ రెండిటికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుందాము. అవి ఏమిటి అని మనం చూస్తే, ముందుగా భారతదేశము ఒక సమాఖ్య దేశము. ఈ విషయం మనం ఎక్కడ చెప్పుకున్నాము? ఇండియన్ పాలిటీ క్లాసులు చెప్పుకున్నప్పుడు సమాఖ్య అంటే ఏమిటి అనేది చాలా విపులంగా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే నేను అక్కడ చెప్పిన మీకు ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదము పేర్కొనబడలేదు. అంటే దీని అర్థం ఏంటి? భారతదేశము సమాఖ్య దేశము అయినప్పటికీ సమాఖ్య అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. రేపు ఎగ్జామినేషన్లో ఒకవేళ మీకు ఇండియన్ పాలిటీలో ఒక ప్రశ్న వచ్చి భారత రాజ్యాంగంలోని 8వ ఆర్టికల్లో 8వ అధికరణలో సమాఖ్య అనే పదాన్ని పేర్కొన్నారు అంటే, వాళ్ళు ఏబిసిడి ఇచ్చినప్పుడు డీలో ఎక్కడా పేర్కొనబడలేదు అని ఉంటుంది. అదే మీ ఆన్సరు, అది మీకు మార్క్ వస్తుంది. క్లియర్? అయితే మరి ఒక పక్క మనం సమాఖ్య దేశము అంటున్నాము. సమాఖ్య అంటే ఏమిటి అంటే, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య జరిగే అధికార విభజన. చూడండి, మనం రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నప్పుడు రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉంటాయని, దాంట్లో ప్రతి షెడ్యూల్ కూడా ఇంపార్టెంట్. అయితే 7వ షెడ్యూల్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆ 7వ షెడ్యూల్లో 3 జాబితాలు ఇచ్చారు అని మనం చెప్పుకున్నాం. ఏమిటా జాబితాలు? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అయితే మరి భారతదేశము సమాఖ్య దేశము అనేది, ఈ సమాఖ్య లక్షణాలు అనేది మనకు స్పష్టంగా మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే 7వ షెడ్యూల్ చూసినప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికార విభజన అనేది స్పష్టంగా మనకి షెడ్యూల్లో కనిపిస్తుంది. ఏ విధంగా అంటే, కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేవలం పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయాలి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన రాష్ట్ర శాసనసభలు మాత్రమే చట్టాలు చేయాలి. ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశాలపైన ఇటు పార్లమెంటు ఇటు రాష్ట్ర శాసనసభలు కూడా చట్టాలు చేసుకోవచ్చు. అంటే ఏ ఐటమ్స్ పైన, ఏ అంశాలపైన కేవలం కేంద్ర ప్రభుత్వము, ఏ అంశాలపైన కేవలము రాష్ట్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. కాబట్టి భారతదేశాన్ని మనం సమాఖ్య దేశంగా మనం చెబుతున్నాం. అయితే ఈ సమాఖ్య దేశంలో సహకారం అనేది ఉందా అంటే ఏమిటి దీని అర్థము? ఉదాహరణ చూడండి, మనకు కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజా సంక్షేమం కొరకు పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజా సంక్షేమం కొరకు పనిచేయాలి. అలాగే మనకు ఇక మున్సిపాలిటీలు, పంచాయతీ రాజులు కూడా ఉన్నాయి. అది కూడా స్థానిక ప్రభుత్వాలుగా మనం వాటి గురించి చెప్పుకుంటాం. మరి ఈ స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలి? అవి కూడా ప్రజా సంక్షేమం గురించే అవి పాటుపడాలి. కానీ ఇక్కడ జరిగేది ఏమిటి అంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఒక దిశలో పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో దిశలో పనిచేస్తూ, స్థానిక ప్రభుత్వాలు మరొక దిశలో పనిచేస్తుంటే ఈ ప్రజా సంక్షేమం అనేది అది చక్కగా అమలు కాబడదు. కాబట్టి ఈ సమాఖ్య దేశంలో కావాల్సింది ఏమిటి అంటే, ప్రభుత్వాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటూ పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. దాన్ని మనము సహకార సమాఖ్యవాదము అని మనం అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు యాక్చువల్గా ఈ స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీరాజ్ ఒకటి, అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, అలాగే మున్సిపాలిటీలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు. ఈ రెండు కూడా మనకు ఈ 73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడింది. అంతకుముందు ఇవి ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి అవి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినవి కాబట్టి వాటికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకునేవి. అయితే మనకు కావాల్సింది ఏమిటి? సమాఖ్య అని మనం అన్నప్పుడు
ఆ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికార విభజనాన్ని మనం ఎలాగైతే చెబుతామో, మరి స్థానిక ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రభుత్వాలకు మధ్య జరిగే అధికార విభజనగా మనం చెబుతాం. మరి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికార విభజన జరిగినప్పుడు సమాఖ్యాన్ని చెప్తున్నాం కదా. మరి రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రభుత్వాలకు మధ్య అధికార విభజన జరిగితే దాన్ని ఏమనాలి? అది కూడా సమాఖ్యవాదమే అంటారు. అందుకే దీన్ని ఏమంటారంటే ఫెడరేషన్ విత్ ఇన్ ఫెడరేషన్, వీల్స్ విత్ ఇన్ ద వీల్స్ అంటారు. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధం ఎలా ఉందో ఇప్పుడు రాష్ట్రాలకు ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధం కూడా అలాగే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 3 ప్రభుత్వాలు కలిసి సహకరించుకుంటూ పనిచేస్తేనే అది నిజమైన సహకార సమాఖ్యవాదంగా చెబుతాము. అటువంటి సహకార సమాఖ్యవాదం ఉంటేనే ప్రజలకు నిజమైన శ్రేయస్సు కలుగుతుంది. అయితే ఈ సహకార సమాఖ్యవాదం కావాలి అంటే అధికార వికేంద్రీకరణ అనేది జరగాలి. క్లియర్? సో దాన్ని మనం ఇంగ్లీష్లో డీసెంట్రలైజేషన్ అని మనం అంటున్నాం. చూడండి, దాన్ని ఏమంటున్నాం మనం ఇంగ్లీష్లో? డీసెంట్రలైజేషన్ అంటున్నాం. అయితే దీని అర్థం ఏమిటి అంటే, ఈ వికేంద్రీకరణ అని మనకు తెలియాలి అంటే దానికంటే ముందు కేంద్రీకరణ అంటే ఏంటో మనకు తెలియాలి. కేంద్రీకరణ అంటే అధికారాలన్నీ ఒక చోటే ఉండడం. ఒకవేళ అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటే దాన్ని కేంద్రీకరణ అంటారు. అలా కాకుండా అధికారాలు కేంద్రం దగ్గర కొన్ని, రాష్ట్రాల దగ్గర కొన్ని, అలాగే స్థానిక ప్రభుత్వాల దగ్గర ఉంటే దాన్ని అధికార వికేంద్రీకరణ అంటారు. చూడండి, భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. అయితే మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్య దేశము అన్నప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రజలు ప్రత్యక్షంగా పాలు పంచుకోవాలి. మరి నిజంగా మనం పాలు పంచుకుంటున్నామా? రైట్ అంటే లేదు. ఉదాహరణ చూడండి, మనకు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. లోక్సభలోని సభ్యులను మనం ప్రత్యక్షంగా ఎన్నుకుంటే రాజ్యసభలోని సభ్యులని మనం పరోక్షంగా మనం ఎన్నుకుంటున్నాం. ఎలా ఎన్నుకుంటున్నాం అనేది నేను పాలిటీ క్లాస్లో చెప్పాను. ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉండుంటాయి. ఒక్కసారి మీరు కావాలంటే రిఫర్ చేసుకోండి. అయితే ఇలా ఎన్నుకోబడ్డ చట్టసభల్లో ఉన్న సభ్యులు, పార్లమెంటు సభ్యులు కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్ని అమలుపరుస్తున్నారు. మరి ప్రజల ప్రత్యక్ష పాత్ర ఎక్కడ ఉంది? అక్కడ ప్రజల పరోక్ష పాత్ర ఉంది. అందుకని ఇది ఏమంటారంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటున్నాం మనం. అంటే ఈ ప్రజల తరపున ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే అది మనం తీసుకున్నట్టుగానే మనం భావిస్తున్నాము. కానీ నిజంగా మనం ఈ నిర్ణయాల్లో పాలు పంచుకుంటున్నామా అంటే లేదు. అలాగే అసెంబ్లీలు కనుక చూసుకుంటే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలతోని ప్రత్యక్షంగా ఎన్నిక కాబడ్డవారు. మరి మనం ఎక్కడున్నాం ప్రత్యక్షంగా? మనం ప్రత్యక్షంగా ఎన్నుకున్న వారు అక్కడ కూర్చొని మన ప్రజాప్రతినిధులుగా నిర్ణయం తీసుకొని మన మీద అమలుపరుస్తున్నారు. మనకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఒప్పుకొని తీరవలసిందే. మరి అటువంటప్పుడు అధికార వికేంద్రీకరణ మనం ఎలా అంటాం? అందుకే ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ, ఈ మున్సిపాలిటీలు. అంటే ప్రజలకు అధికారాన్ని అందించాలంటే ప్రజల్ని నిర్ణయాల విషయంలో భాగస్వాములు చేయాలి అంటే అధికార వికేంద్రీకరణ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభను ఏర్పాటు చేసి, గ్రామ సభ అంటే ఏమిటి? ఈ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ, అంటే వయోజనులు ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ సభలో సభ్యులు. అంటే ఎవరు? 18 సంవత్సరాల వయసు నిండిన వారందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. అందుకని ఒక గ్రామంలో ఏమైనా సమస్య ఉంది అంటే ఆ సమస్య ఏమిటి, ఆ సమస్య పరిష్కారం ఏమిటి, ఆ సమస్యను పరిష్కరించడానికి నిధులెన్ని కావాలి అన్న విషయము కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుందా, లేకపోతే గ్రామ సభకు తెలుస్తుందా? గ్రామ సభకు తెలుస్తుంది. కాబట్టి అధికారాన్ని గ్రామ సభ వారికి కనుక ఇస్తే ఆ గ్రామ సభలో వారే కూర్చొని, వారే నిర్ణయించుకొని, వారే నిధులు కేటాయించుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. దాన్ని నిజమైన అధికార వికేంద్రీకరణ అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రజలను పరిపాలించడంలో బాధ్యతల్ని పంచుకోవడాన్ని సహకార సమాఖ్యవాదము అని అంటారు. దానిలో ముఖ్యంగా పాత్ర పోషించేది ఏమిటి అంటే అధికార వికేంద్రీకరణ. అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటంటే కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాన్ని స్థానిక ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు దాన్ని వికేంద్రీకరణ అంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గ్రామసభ. ఇప్పుడే మనం చర్చించుకున్నాం. క్లియర్? ఇక గ్రామసభ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే పాలిటీ క్లాస్లో మనం చెప్పిన 73వ రాజ్యాంగ సవరణ గురించి ఒకసారి చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. రైట్? అయితే ఈ స్థానిక స్థాయిలో అంటే లోకల్ లెవెల్లో ప్రజలు కనుక నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల్ని అమలుపరచడం అనేది సులువు, ఆ సమస్యల్ని పరిష్కరించడం అనేది కూడా చాలా చాలా సులువు అనే విషయము మనం ఇక్కడ గ్రహించాలి. క్లియర్? అందుకని ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే 73-74వ రాజ్యాంగ సవరణ అని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్లియర్? అలాగే ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా 7వ షెడ్యూల్ ప్రకారం మనకు 3 జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇది మనకు సమాఖ్యవాదాన్ని సూచిస్తుంది, అంటే అధికార విభజన అనేది మనకు కనిపిస్తుంది. అలాగే అధికార వికేంద్రీకరణకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ తర్వాత మనం రాజ్యాంగంలో పొందుపరిచిన 11వ షెడ్యూల్ చెబుతుంది. 11వ షెడ్యూల్లో ఈ పంచాయతీరాజ్ జాబితా ఉంది. దాంట్లో 29 అంశాలు ఉన్నాయి. ఆ 29 అంశాలకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్ణయాలు తీసుకోవచ్చును, అంటే అధికార వికేంద్రీకరణ జరిగింది. కానీ వాస్తవంగా ఒక కేరళలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ 29 అంశాలకు సంబంధించి పూర్తి అధికారాన్ని ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థకు ఇవ్వడం జరగలేదు. అది ఇంకా విమర్శలకు దారితీస్తుంది. క్లియర్? అధికార వికేంద్రీకరణ అన్నప్పుడు పూర్తిగా వికేంద్రీకరించాలి. 1992 నుంచి ఇప్పటి వరకు కూడా అది మీరు పూర్తిగా చేయలేరు, కాబట్టి అది సజావుగా సాగట్లేదు మనం చెప్పాలి. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ని రాజ్యాంగంలో యాడ్ చేసి దాంట్లో మున్సిపాలిటీ జాబితాను ఏర్పాటు చేసి దాంట్లో 18 అంశాలను పొందుపరచడం జరిగింది. అంటే ఈ 18 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారము మున్సిపాలిటీలకు ఉంది. కాబట్టి మనకు రాజ్యాంగంలో ఇప్పుడు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేవి 7వ షెడ్యూల్లో ఉంటే ఈ పంచాయతీరాజ్ జాబితా అనేది 11వ షెడ్యూల్లో 29 అంశాలతో, అలాగే మున్సిపల్ జాబితా అనేది 12వ షెడ్యూల్లో 18 అంశాలతో ఉంది అన్న విషయాలు మీరు స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంది. క్లియర్? అలాగే ఆర్టికల్ 280 ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్రపతిది. ఆ విధంగా మనం ఇప్పటివరకు బోలెడన్ని ఫైనాన్స్ కమిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్ను విభజన గురించి సలహా ఇస్తుంది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్ళవలసిన గ్రాంట్ల గురించి సూచన ఇస్తుంది. ఆర్టికల్ 280 ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పిందో, ఆర్టికల్ 243I 73వ రాజ్యాంగ సవరణ తర్వాత వచ్చింది ఇది. ఆ ఆర్టికల్ రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్రాలకు అలాగే స్థానిక ప్రభుత్వాలకు మధ్య జరిగే పన్ను విభజన గురించి సూచనలు ఇస్తుంది. రాష్ట్రం ద్వారా స్థానిక ప్రభుత్వాలకు చెందవలసిన ఈ గ్రాంటుల గురించి సూచనలు ఇస్తుంది. అంటే ఆర్టికల్ 180 అనేది కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించింది అయితే ఆర్టికల్ 243I అనేది రాష్ట్రానికి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? డబ్బులు లేకపోతే పనులు కావు, నిధులు అనేది కేటాయించాలి. కాకపోతే
ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఆ నిధుల కేటాయింపు అనేది సక్రమంగా జరగటం లేదు. అందుకే ఇప్పటికీ కూడా బోలెడన్ని గ్రామాలు వెనుకబడి ఉన్నాయి, బోలెడన్ని మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. క్లియర్? అలాగే ఇక ఈ అధికార విభజన అనేది దేనికి, వికేంద్రీకరణ దేనికి అంటే ఇక్కడ ఉన్న మన పాయింట్స్ ప్రకారంగా భారతదేశము పాక్షిక సమాఖ్య దేశము అన్నాం. సమాఖ్య దేశము అయినప్పటికీ కూడా రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని కావాలని వారు పొందుపరచలేదు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు అధికార విభజన గురించి మాట్లాడినప్పటికీ కూడా కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది, మామూలు పరిస్థితుల్లో మనకి ఇక్కడ సమాఖ్య ఈ వాదము సమాఖ్య నినాదము కనిపించినప్పటికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్రాలు అధికారాలు కోల్పోతాయి. రాష్ట్రాల అధికారాలన్నీ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే ఈ సమాఖ్య విధానం నుంచి ఏకీకృత విధానానికి మనం మారిపోతాము రాజ్యాంగ సవరణ లేకుండా. మరి అలా అయితే ఎలా, కష్టం కదా అనేది ఒక పాయింట్. రెండవది, భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఉంది. రాష్ట్రపతి పాలన విధించారు అంటే అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా కేంద్రమే తీసుకుంటుంది. అది కూడా అంత మంచిది కాదు. అలాగే రాష్ట్రాల్లో ఉండే ఈ ఆర్థిక శాఖ మంత్రులందరూ కూడా జిఎస్టీ కౌన్సిల్లో సభ్యులు అయినప్పటికీ కూడా ఫైనాన్స్ కమిషన్లో సభ్యులు కారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కేంద్రము పట్టించుకోవడం లేదు. క్లియర్? అలాగే ఈ 1971 సంవత్సరము ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది కూడా ఆ సంవత్సరమే. అంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ విముక్తి కలిగించాం మనం. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా అధికారాలు అనేవి ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఈ బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది కష్టం. కాబట్టి అధికారాలు ఎక్కువగా కేంద్రం దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో వారు రాజ్యాంగాన్ని సవరించి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎక్కువ అధికారాలు కేంద్రం దగ్గర ఉండేట్టుగా సవరించడం జరిగింది. దాన్ని తిరిగి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పూర్వపు స్థితికి తీసుకురావడం జరిగింది. అంటే ఆయా కాలంలో ఉన్న ప్రధానమంత్రుల ఆలోచన మేరకు ఈ మార్పులన్నీ కూడా జరిగాయి అన్న విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆల్రెడీ చాలా డీటెయిల్గా చర్చించుకున్న నీతి ఆయోగ్ సహకార సమాఖ్యవాదం యొక్క ముఖ్యమైన లక్ష్యాన్ని వాస్తవీకరించడానికి మరియు బలమైన జాతీయ రాజ్యాన్ని నిర్మించడానికి భారతదేశంలో సుపరిపాలన ప్రారంభించేందుకు నీతి ఆయోగ్ ఏర్పాటు చేయబడింది. అంటే నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య లక్ష్యాలు ఏమిటి అంటే సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడము. అంటే అందుకని ఏమన్నా మనము ప్లానింగ్ కమిషన్లో మొత్తము కేంద్రానికి చెందిన సభ్యులే ఉంటే నీతి ఆయోగ్లో మాత్రం అటు కేంద్రానికి చెందిన వారు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు కూడా దాంట్లో సభ్యులు అన్నాం. అంటే ఎప్పటికప్పుడు కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకొని కావలసిన వనరులు కేటాయించుకొని ముందుకెళ్ళడానికే ఏర్పాటు చేసింది నీతి ఆయోగ్. కాబట్టి ఈ సమాఖ్యవాదాన్ని బలపరుచుకోవాలి, అలాగే సహకార సమాఖ్యవాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలి, గుడ్ గవర్నెన్స్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందే నీతి ఆయోగ్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నీతి ఆయోగ్ గురించి మనం బాగా చర్చించుకున్నాము. ఆ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఒక ముఖ్యమైన ప్రశ్న మీ అందరి కోసం, క్రింది వాటిలో కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క ముఖ్య లక్షణాలు ఏవి? లక్షణం లేదా లక్షణాలు. 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒకటి కరెక్ట్ కావచ్చు, ఒకటి తప్పు కావచ్చు, 2 తప్పు కావచ్చు, 2 కరెక్ట్ కావచ్చు. క్లియర్? ఇక మీరు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. అది ఏమిటంటే జాతీయ అభివృద్ధి ఎజెండాపై కేంద్రాలు మరియు రాష్ట్రాల ఉమ్మడి దృష్టి.
కరెక్టే కదా, రైట్. అందుకే దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నాం. అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్ర దృక్పథాలను సమర్థించడం, ఎప్పటికప్పుడు కలిసి కూర్చొని చర్చించుకోవడం వలన నిర్ణయాలు తీసుకోవడం సులువవుతుంది. అది మనకు ఈ సహకార సమాఖ్యవాదంలో మనకు కనిపిస్తుంది. రెండూ కరెక్ట్ కాబట్టి బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. క్లియర్ అయిపోయింది కదా, ఇది ఆన్సర్, రైట్. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ చూడండి, ఇక్కడ నీతి ఆయోగ్ అనేది సహకార సమాఖ్యను ప్రేరేపించడానికి ఒక వేదిక. అభివృద్ధి ఫలితాలను ముందుకు తీసుకువెళ్ళడానికి మరియు భారతదేశము 2 అంకెలు మరియు సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ సాధించడానికి సమర్థవంతమైన కేంద్ర రాష్ట్ర సహకారం అవసరాన్ని నొక్కి చెబుతోంది నీతి ఆయోగ్. దేశం అభివృద్ధి సాధించాలి. ఎలా కొలుస్తారు మీరు దాన్ని? జీడిపి ద్వారా మనం కొలుస్తున్నాము. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మన జీడిపి 2 అంకెలకు ఎప్పుడు కూడా చేరుకోలేదు, రైట్. అయితే 2 అంకెలకు మనం చేరాము అనంటే జాతీయ ఆదాయం గణనీయంగా పెరిగినట్టు. జాతీయ ఆదాయం పెరిగింది అంటే తలసరి ఆదాయం పెరిగినట్టు. అలా పెరగాలి అంటే సహకార సమాఖ్యవాదం అనేది ఉండాలి. అలా ఉండాలి అంటే కేంద్రాలు రాష్ట్రాలు కలిసి పనిచేసే వేదిక ఉండాలి. ఆ వేదికే నీతి ఆయోగ్. ఐఎమ్ ఏ క్లియర్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఎగ్జామ్లో ఇక్కడ ప్రశ్నలకు సంబంధించి మీరు ఆన్సర్లు గుర్తించగలగాలి. క్లియర్. అలాగే ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ నేను ఆల్రెడీ ఇండియన్ పాలిటీలో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఈ క్రింది వాణిలో భారతదేశంలో సహకార సమాఖ్యను ఏది ప్రోత్సహిస్తుంది? ప్లానింగ్ కమిషన్ సహకార సమాఖ్యవాదాన్ని పోషిస్తుందా? కాదు, ఇది తప్పు. ఎక్కడైతే ఉందో అది తప్పు, రైట్. ఇది కూడా తప్పు, అలాగే ఇది కూడా తప్పు. సో ఆన్సర్ వచ్చేసి BCD. అయిపోయింది కదా, వచ్చేసింది ఆన్సర్. అలా సర్కిల్ పెట్టండి, మీకు మార్క్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మీరు నీతి ఆయోగ్ ఒప్పుకుందాము, ప్రాబ్లం లేదు. జాతీయ అభివృద్ధి మండలి కూడా సమాఖ్యవాదాన్ని బలపరుస్తుంది, ఓకే, రైట్. కానీ ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఈ సహకార సమాఖ్యాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్లో లేరు కదా రాష్ట్రానికి సంబంధించిన సభ్యులు. అంటే ఎగ్జామినేషన్లో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకవేళ మీకు ఆప్షన్స్లో B అండ్ D అనిగా ఉంటే అది ఆన్సర్, B అండ్ D ఉంటే అది ఆన్సర్. కానీ B అండ్ D లేదు ఇక్కడ, అప్పుడు ఏం చేయాలి ఎగ్జాంపుల్లో? మరి ప్లానింగ్ కమిషన్ తప్పు కాబట్టి ప్లానింగ్ కమిషన్ ఎక్కడైతే ఉందో అదన్నీ కూడా దాన్ని కొట్టేయండి, అది మనకు సంబంధం లేదు. ఇక మిగిలింది ఏదైతే ఉందో అది మన ఆన్సర్. ఈ విధంగా మీరు గుర్తించండి, వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని ప్రతిసారి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ బ్లేమ్ చేయడానికి వీల్లేదు, క్లియర్. సో అలా ఇటువంటి వచ్చినప్పుడు సో ఆప్షన్ 3 లాంటి వాటికి అక్కడ సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు, APPSC వారికి చెప్పుకోవచ్చు. కానీ ఈ విధంగా ఆన్సర్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఒకవేళ దాన్ని కన్సిడర్ చేయలేదనుకోండి అందరికీ మార్క్ వస్తుంది, లేదు కన్సిడర్ చేస్తున్నాము ఇదే ఆన్సర్ అన్నారనుకోండి మీకు మాత్రమే మార్క్ వస్తుంది. ఐఎమ్ ఏ క్లియర్. సో కాబట్టి ఈ విధంగా కూడా స్కోర్ పెంచుకునే అవకాశాలు మీరు చూసుకోవాల్సి ఉంటుంది, క్లియర్. సో ఇది ఈ రోజుకు సంబంధించిన అంశాలు. ఇక మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అంశాలు మనం చూద్దాము. అలాగే ఇక్కడ మనం చూపించే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్స్ ఉన్నాయి, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్. నేను అతి త్వరలో ఒక కోర్సు అనౌన్స్ చేయబోతున్నాను, అది మీకు నచ్చితే ఆ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. ఇది APPSCకి సంబంధించిన గ్రూప్ 2 సంబంధించింది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా నేను ఇచ్చాను, దాంతో మీరు నన్ను ఫాలో అవుతే అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందివ్వడం జరుగుతుంది. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.